హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే బాబావారిని కోరుకుంటున్నామండి. ఏంటి బాబావారిని కోరుకుంటున్నాం అనుకుంటున్నారేమో, మేమైతే షిరిడి ట్రిప్ కి వెళ్తున్నామండి. ఆ బాబాని అయితే మీరు అందరూ బాగుండాలని అయితే కంపల్సరీ అయితే కోరుకుంటామండి. మేమైతే షిరిడి వెళ్ళడానికి ముందు అయితే మా ఊర్లో ఉన్న బాబావారి ఆలయానికి అయితే వెళ్ళామండి. ముందుగా అక్కడ బాబావారిని దర్శించుకున్నాక అప్పుడైతే షిరిడి బయలుదేరదాం అని అయితే అనుకున్నాము. మా ఊరి బాబావారి ఆలయం అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటదండి. మేము వెళ్ళేసరికి అయితే అభిషేకం అయితే జరుగుతూ ఉంది. సో మేము అందరం కూడా అయితే అభిషేకం అయితే చేసుకున్నామండి. మా మామయ్య గారు మేము అందరం అయితే అభిషేకం అయితే చేసుకున్నాము. ఇక నుంచి మా షిరిడి ట్రిప్ వ్లాగ్స్ అయితే డే బై డే వస్తూనే ఉంటాయండి. ఎవరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇదైతే మేము బయలుదేరే రోజు వ్లాగ్ అండి. మేము చేసిన జర్నీ మొత్తం అయితే వ్లాగ్ లో ఉంటుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేమైతే మధ్యాహ్నం లంచ్ లోకి అని చెప్పేసి బంగాళదుంప కర్రీ అయితే వండుకున్నాం. అవన్నీ ఇలా ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇలా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుని అందులోకి ఇలా ఒక కర్రీ ప్యాకెట్ అయితే పెట్టేసుకున్నాం. మేమైతే ట్రైన్ లో మళ్ళీ లంచ్ ఎవరికాలకి పెట్టుకోవడం అయితే ఇబ్బంది అవుతుంది కదా, సో ఇలా ఎవరి బాక్స్ వాళ్ళకి సెపరేట్ గా అయితే ప్యాక్ చేసుకున్నాము. తీసుకోవడానికి అయితే ఇలా వీలుగా ఉంటది కదా. పిల్లలతో బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు కదండి. సో మేమైతే ఈవినింగ్ కి కూడా ఉంటాయని చెప్పేసి రోటీస్ ఇంకా దిబ్బ రొట్టె అయితే చేసుకున్నాం అనమాట. ఇవైతే ఈవినింగ్ తింటాము. జున్నుగాడు అయితే లేచేసాడు అనమాట. మా జున్నుగాడు చూడండి గుడ్ మార్నింగ్ నవ్వుతే అలా చెప్తున్నాడు. ఇవన్నీ మేమే వండామనుకుంటారేమో, ఇవన్నీ అయితే మా నాన్నమ్మ ఇంకా మా చిన్నానమ్మ అయితే వండారు. మా అక్క నేనైతే అన్ని సాహసాలు చేయలేమండి. మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. जय गणेश महाराज की जय, लक्ष्मी माता की जय, हर माता की जय, जय लक्ष्मी नरसिंह स्वामी की जय, सद्गुरुनाथ साईनाथ महाराज की जय. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. మా ముందుగాడు అయితే బాగా ఎక్సైట్ అవుతున్నారు. వాళ్ళకైతే ఇప్పుడు అన్ని తెలిసిపోతున్నాయేమో, అలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే అలా ఎంజాయ్ చేస్తూ పాల్కొల్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా మా లగేజ్ అండి, షిరిడికి తీసుకువెళ్ళడానికి. పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ వాటర్ పట్టించలేం కదా, సో వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువే తీసుకెళ్తున్నాం అనమాట. అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం అయితే వాళ్ళకి బాగా సేఫ్ ఉంటాయి అని చెప్పి. ఈ బ్యాక్ ప్యాక్స్ అయితే మా పిల్లలకి సంబంధించినవే ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు అన్ని మనకి అందుబాటులో లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు ఏదైనా అయితే తీయాలంటే బ్యాగుల్లోంచి కష్టం అయిపోద్ది కదా. మేమైతే షిరిడి ట్రిప్ అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్నామండి. సో మేము పాలకొల్ టు నాగర్సోల్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్. మనకి పాలకొల్ నుంచి బుక్ చేసుకుంటే టికెట్స్ అవైలబుల్ గా దొరుకుతాయండి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేషన్ మూల ఇక్కడైతే మనం ఫ్రీగా ఎక్కచ్చు అనమాట. పిల్లలతో ఉన్న వల్ల మేమైతే పాలకొల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. డైరెక్ట్ షిరిడి వెళ్ళడానికి కూడా ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. కాకపోతే షిరిడి అయితే ట్రైన్ జర్నీ లాంగ్ అవుతుంది అనమాట. ఇంకో 2 hours ఎక్స్ట్రా పడుతుందంట. అదే మనం నాగర్సోల్లో దిగేసి అక్కడ నుంచి జీప్ గానీ టాక్సీ గానీ ఏదైనా తీసుకొని వెళ్తే మనకి టైం అయితే కలిసి వస్తుంది. అక్కడ నుంచి ఒక 1.5 hour లో అయితే మనం అయితే షిరిడి అయితే రీచ్ అయిపోవచ్చు అంట. అంటే నాగర్సోల్ నుంచి షిరిడి వెళ్ళడానికి అయితే 1.5 hour పడుతుంది అంట, జీప్ మీద గానీ టాక్సీ మీద గానీ వెళ్తే. సో మేమైతే అది నాగర్సోల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా షిరిడి వెళ్ళాలనుకోండి, నాగోసర్ ఎక్స్ప్రెస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఈ స్టేషన్ నుంచి అయితే మనకి టికెట్స్ అవైలబుల్ గా దొరుకుతాయండి. బోగి నెంబర్స్ అయితే డిస్ప్లే చేశారు. మేము S9 లో ఉన్నాము. మా లగేజ్ అన్ని తీసుకుని S3 లోకి వెళ్తున్నాము. S3 లోకి అయితే మా లగేజ్ లో కదా అన్ని తీసుకుని వచ్చేసాము. ఇప్పుడు అయితే మేము ట్రైన్ టైం వచ్చేసి 11:35 కి. మేమైతే ఒక 1/2 hour ముందే రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము. మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు. సో మేము అయితే మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేము మొత్తం 9 members అయితే వెళ్తున్నామండి. ట్రైన్ వచ్చేలోపు మా 3 పిల్లలతో మా వాళ్ళందరూ అయితే ఆడుకుంటున్నారు. మా షన్నజిన్నుమునులు అయితే ట్రైన్ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఫస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు ట్రైన్ ఎక్కాము కదా, అప్పుడైతే ఏమీ అంత ఎక్సైట్ అవ్వలేదు. ఇప్పుడైతే అంత తెలిసిపోతుంది. మా షన్ను చూసారా, వాళ్ళ తమ్ముని హగ్ చేసుకుని ఎంతగా ఆడుకుంటుందో. షన్ను, మేము షిరిడి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మేము ఎక్కడమే ఫైనల్లీ అయితే ట్రైన్ ఆగింది. ఒక్కొక్కరుగా అయితే ఎక్కుతున్నాము. ఇప్పుడు నేను ఎక్కుతున్నాను. మేమైతే ట్రైన్ ఎక్కేసి మా లగేజ్లు కట్ సర్దేసుకుని కూర్చున్నాం సీట్లలో. అయితే మా మామయ్య గారు అందరూ సెట్ అయ్యారో లేదా అని ఒక క్లిప్ చేస్తున్నారు. అది చూసారా, కూర్చుని ఫోన్ చేస్తున్నారు. ఏంటి ఇందాక నుంచి మీరు వీడియో చేస్తున్నా మా అమ్మ అత్తయ్య కనిపిస్తలేదని నీకు డౌటే వచ్చి ఉంటుంది కదా. మా అత్తయ్య గారు మా చిన్నమ్మ అయితే మాకన్నా ముందు షిరిడి వెళ్ళిపోయారండి. వాళ్ళైతే లలిత చదువుతానికి వెళ్ళారు. వాళ్ళకి ఆ లలిత చదువుతాం పూర్తయ్యేటప్పటికైతే మేమైతే వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మా మిగతా ఫ్యామిలీ అంతా అయితే వెళ్తున్నాము. వాళ్ళిద్దరు అయితే ఆల్రెడీ షిరిడిలోనే ఉన్నారనమాట. మా ట్రైన్ జర్నీ అయితే అలా సరదాగా సాగిపోయిందండి. అలా చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం తినేటప్పుడు అయితే వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ నేనైతే మర్చిపోయాను. మేమైతే ఎవరి బాక్స్ వాళ్ళకి తీసుకెళ్ళిన వల్ల ఎవరో వడ్డించుకోలేకుండా ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకుని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని అయితే ప్రశాంతంగా అయితే తినేసాము.
ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ తీసుకెళ్ళింది అయితే అలా తింటున్నాము. ఎర్లీ మార్నింగే మేమైతే టిఫిన్ చేస్తున్నాము. అంటే ఎర్లీ మార్నింగే కొంచెం ఆకలేస్తుంది కదా, సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం అనమాట. మా జున్నుగడ అయితే ఇంకా లేవలేదు. పైన వాడికి బాగా వెచ్చగా ఉంది, సో వాడిని పైన పడుకోబెట్టేసాం అనమాట. కానీ సేపు వాళ్ళ తాతయ్య పక్కన పడుకున్నాడు, కానీ సేపు వాళ్ళ డాడీ పక్కన పడుకున్నాడు. జున్నుగడ అందరికన్నా ఎర్లీ మార్నింగే లేచి కూర్చున్నాడు. ఇంకా మా జున్ను షన్ను అయితే లేవలేదు. షన్ను అయితే ఇంకా అసలు లేవలేదు. మా జున్నుగడు మా షన్నుగడు అయితే బుద్ధిగా పడుకున్నారు, కానీ మా మున్నుగడు అయితే ఎప్పుడో లేచేసాడు అనమాట. ఆడుకుంటున్నాడు లేచేసి. మా చిన్నాన్న అయితే లేచేసి తినేసి రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు షిరిడి వెళ్తామా, మా చిన్నమ్మని ఎప్పుడెప్పుడు కలుస్తామా అని. ట్రైన్ జర్నీలో నాకు ఇష్టమైన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వ్యూస్ అండి. మనం ఏ పక్క నుంచి చూసినా వ్యూస్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి. ఇదైతే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. సన్ రైజ్ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట. మేమైతే కాసేపు అలా సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేసాము. మా షన్నుకైతే ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళతో ఆడుకుంటుంది. షన్ను ఏం మాట్లాడుకుంటున్నాం? మాకు ట్రైన్ జర్నీ అయితే టోటల్ 24 అవర్స్ అయితే పట్టిందండి. నార్మల్గా అయితే మేము ముందు రోజు 11:30కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము తర్వాత రోజు రీచ్ అయ్యేటప్పటికి 11 అయిపోయిందండి. 3 అవర్స్ లేట్గా అయితే రీచ్ అయ్యాము. 3 అవర్స్ లేట్ అనమాట ట్రైన్ అయితే. యాక్చువల్లీ మేమైతే 8 o'clock కల్లా దిగాలండి, కానీ మేము దిగేసరికి అయితే 11 అయిపోయింది. మనం దిగేసరికి టాక్సీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారండి. నాగర్షోల్ నుంచి షిరిడికి తీసుకెళ్తామని. వాళ్ళైతే చాలా కాస్ట్ చెప్తారండి. పర్ పర్సన్ 200 అలా చెప్తారు. మనమైతే బేర్ మార్కోవాల్సి వస్తుంది. పర్ పర్సన్ 100 రూపీస్ అలా అయితే అడిగాము. మేమైతే అందరం కలిపి ఒక టాటా మ్యాజిక్ అయితే మాట్లాడుకున్నామండి. మేమైతే 1000 రూపీస్కి అయితే టాటా మ్యాజిక్ అయితే మాట్లాడుకున్నామండి. ఇక్కడ నుంచి మనం షిరిడి రీచ్ అవడానికి అయితే 1.5 hour అయితే టైం అయితే పడుతుందంట. కొత్తగా ఎవరైనా షిరిడి ట్రావెల్ చేస్తుందో మనం అయితే దేనికి భయపడాల్సిన అవసరం అయితే ఉండదండి. ట్రైన్ దిగడానికి అయితే మనకి చాలా అంటే చాలా టాక్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనమైతే ఒకళ్ళిద్దరు వచ్చినా కానీ ఏమీ పర్వాలేదండి. మనమైతే షేరింగ్ కావాలంటే షేరింగ్ మాట్లాడుకోవచ్చు, లేకపోతే మాకే సెపరేట్గా వెహికల్ కావాలంటే అలా కూడా అయితే తీసుకెళ్తారండి. మేమైతే సెపరేట్గా మా 9 మెంబర్స్కి అయితే ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. చూడండి అసలు ఎన్ని కార్స్ ఉన్నాయో. మా వెనకాల ఇంకా పెద్ద లైన్ ఉందన్నమాట. మాక్సిమం ఒక 1.5 hour అయితే పడుతుందండి మేము షిరిడి రీచ్ అయ్యేటప్పటికి. ఇంకా మా అత్తయ్య గారు అయితే మా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మా గురించి అయితే ముందే సాయి ద్వారకామాయి భవన్ లో అయితే రూమ్స్ అయితే తీసుంచారంట. మేము వచ్చాక ట్రబుల్ పడకూడదని చెప్పేసి, సో మేము రాగానే అయితే మా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. మా అత్తయ్య గారు మా కోసం ముందే రూమ్స్ బుక్ చేసి ఉంచారని చెప్పాం కదండి. సో ఇప్పుడు మేము ఆ రూమ్స్ లోకి అయితే చెక్ ఇన్ అవుతున్నాం అనమాట. దీనికోసం అయితే మనం అయితే మన అందరి ఆధార్లు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ రూమ్స్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ ద్వారా ఏ వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలో నేనైతే ఆ వెబ్సైట్ ని అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఆ వెబ్సైట్ ని యూజ్ చేసి అయితే మీరు అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడే రూమ్ తీసుకుని రూమ్కి అయితే వెళ్తున్నాము. మా రూమ్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అంట. మేమైతే ఒక్కొక్కరిగా లిఫ్ట్కి ఎక్కుతున్నాము ఇప్పుడు మా రూమ్కి వెళ్ళడానికి. మా రూమ్స్ వచ్చేసి 119 ఇంకా 120 అనమాట. రూమ్స్ ఎలా ఉన్నాయో లోపల చూపిస్తానండి. రెండు పక్క పక్కనే. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ కి వచ్చి 2 బెడ్స్ ఇచ్చారు. మేమైతే ఎక్స్ట్రా బెడ్ కోసం అయితే మనీ పే చేసామండి. అందరికి 2 బెడ్స్ సరిపోవు కదా, రూమ్ కి వచ్చి 4 మెంబర్సే ఉండాలంట. సో ఎక్స్ట్రా బెడ్ ఇంకా పిల్లోస్ అయితే తీసుకున్నాము. ఇదైతే మేము ఉండే భవంది బయట అన్నమాట. బాల్కనీ నుంచి చూస్తే ఆ బిల్డింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మేము అందరం ముఖ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ముఖ దర్శనం అంటే ఏంటంటే మనం ఎలా జర్నీ చేసి వచ్చామో అలాగే వెళ్ళి బాబా వారిని అయితే దర్శించుకోవడం అనమాట. సో మేము ఫస్ట్ అయితే ముఖ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా అత్తయ్య గారు ఆల్రెడీ ఇక్కడ 4-5 days ఉన్నాం వల్ల ఇక్కడ అన్నీ అర్థమై మమ్మల్ని అయితే దర్శనానికి చాలా ఈజీగా తీసుకెళ్లారండి. మా రూమ్ వచ్చేసి టెంపుల్ కి దగ్గరలోనే అండి. సో మేమైతే వాకబుల్ డిస్టెన్స్ ఏమో నడిచి అయితే టెంపుల్ దాకా అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ కి దగ్గరలోనే సాయి కాంప్లెక్స్ అని ఉంటుందండి. దాని పక్కనే ఇలా టీ షాప్ అయితే ఉంది. మేమైతే కొంచెం రిఫ్రెష్ అవుదామని చెప్పి టీ అయితే తాగుదామని అయితే వెళ్ళాము. అక్కడ టీ ప్రైజెస్ చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. టీ వచ్చేసి కేవలం మనకి 2 రూపీసే పడుతుందండి. కాఫీ అయితే 3 రూపీస్ పడుతుంది.
మిల్క్ కూడా దొరుకుతుందండి. మిల్క్ కూడా కేవలం 3 రూపీసే పడుతుందండి. ఈ ప్రైజెస్ కి ఇలా ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అని అనిపించింది నాకైతే. మేమైతే కాఫీ తాగాము. కాఫీ అయితే చాలా బాగుంది. అలా కాఫీ తాగాక కొంచెం అలా స్ట్రైట్ గా ఎదురుకి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ముఖ దర్శనం అనే బోర్డు కనిపిస్తదండి. ముఖ దర్శనానికి అయితే సెపరేట్ లైన్ అయితే ఉంటుందన్నమాట. మనం అయితే నార్మల్ లైన్ లో అయితే వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ ఇలా ముఖ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళగానే ఇలా ముఖ దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. ఈ లైన్ లో వెళ్ళిన వల్ల మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలా ఫాస్ట్ గా కూడా బయటకైతే వచ్చేసాము. మనకి ముఖ దర్శనానికి వెళ్లే లైన్ దగ్గరలోనే లగేజ్ కౌంటర్ ఇంకా ఫోన్ కౌంటర్ కూడా ఉందండి. మేమైతే ఫోన్స్ అన్ని అక్కడ పెట్టేసి అయితే వెళ్ళాము దర్శనానికి. మేమైతే తర్వాత సాయి థీమ్ పార్క్ అయితే వెళ్ళామండి. ఆ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ మిస్ అవ్వకుండా చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.